చికట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు బాలుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై చికట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా చేర్చారు. అయితే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. అయితే షరతులు విధించింది. ప్రతి ఆదివారం చికట్పల్లి పోలీస్ స్టేషన్కు హాజరై విచారణకు సహకరించాలని కోరారు. ఈ షరతు నేటి నుంచి అమల్లోకి వస్తుండటంతో అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్కు రానున్నారు. కాగా అల్లు అర్జున్ కు రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావద్దని సూచించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తాననే సమాచారంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. చికట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు బాలుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై చికట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా చేర్చారు. అయితే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. అయితే షరతులు విధించింది. ప్రతి ఆదివారం చికట్పల్లి పోలీస్ స్టేషన్కు హాజరై విచారణకు సహకరించాలని కోరారు. ఈ షరతు నేటి నుంచి అమల్లోకి వస్తుండటంతో అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్కు రానున్నారు. కాగా అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని సూచించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తాననే సమాచారంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ లో భాగంగా అల్లు అర్జున్ ఏదైతే 2 వారాల పాటు చికటపల్లి పోలీసులకు ప్రతి ఆదివారము కూడా వచ్చి సంతకం చేయాలి, అలాగే చికటపల్లి పోలీసుల విచారణకు కూడా అతను సహకరించాలన్న కోణంలో కూడా ఆ షరతులు అయితే విధించింది. ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయకూడదు, అలాగే బహిరంగంగా ఈ కేసుకి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావించకూడదు అన్న కోణంలో షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో నాంపల్లి కోర్టుకి ఏదైతే చికటపల్లి పోలీస్ స్టేషన్కి ఇవాళ హాజరయ్యారు. ఏదైతే 2 నెలల పాటు ప్రతి ఆదివారము కూడా అల్లు అర్జున్ వ్యక్తిగతంగా వచ్చి ఏదైతే చికటపల్లి పోలీసులు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రాంగోపాల్పేట పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ నేపథ్యం ఏదైతే ఉందో సైన్ చేసిన అనంతరం ఏదైతే అపియర్ అయిన అనంతరం చికటపల్లి పోలీస్ స్టేషన్లో అపియర్ అయిన అనంతరము అల్లు అర్జున్ మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే బాధిత బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ను
పరామర్శించడానికి కిమ్స్ హాస్పిటల్కి చేరుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని కిమ్స్ హాస్పిటల్కి రాకుండా ఏదైతే శాంతి భద్రతలకు కావచ్చు, అలాగే అవుట్ పేషెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో పేషెంట్స్కి సంబంధించినటువంటి వర్గీయులు వారందరికీ కూడా ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ని అక్కడికి రాకూడదు అన్న నేపథ్యంలోనే పోలీసులు వచ్చి అల్లు అర్జున్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మూర్తికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసులో అల్లు అర్జున్ 2 నెలల పాటు వ్యక్తిగతంగా చికటపల్లి పోలీసులు ఎదుట హాజరవ్వాల్సింది ఉంది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానం మీద నమ్మకంతో అతను ఈ రోజు ఏదైతే రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చికటపల్లి పోలీసులు ఎదుట వచ్చి హాజరయ్యారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపల చికటపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో ఏదైతే స్వల్ప విచారణ అనంతరం ఏదైతే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకి సంబంధించి కావచ్చు, కొన్ని ఆధారాలను కూడా అతన్ని అడిగి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత చికటపల్లి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా ఏదైతే నిందితుడిగా A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ దగ్గర పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి చికటపల్లి పోలీసులు ఈరోజు మరి కాస్త సమయం అల్లు అర్జున్ని కూడా విచారించే అవకాశం ఉంది. అనంతరం అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే అరగంట లేకపోతే 20 నిమిషాల్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అయితే చికటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లు అర్జున్ చేరుకున్నారు. పోలీసుల విచారణకైతే సహకరిస్తున్నారు. కావ్య.